ఈ రోజు నుంచి వారాహి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. అమ్మవారి అనుగ్రహాన్ని అతి సులభంగా మనకు అనుగ్రహించి మన చుట్టూ కవచంలా రక్షించేటువంటి శ్రీ మహావారాహి ధ్యాన శ్లోకాన్ని మీకు ఇప్పుడు అందిస్తాను. ఈ శ్లోకముతో ఈ 9 రోజులు లేదా ప్రతిరోజు కూడా అమ్మవారిని ధ్యానించినట్లయితే, స్మరించినట్లయితే మనస్సులో శత్రుజయము, నిర్భయత్వము, మనస్సులో ఉండేటువంటి ఆందోళనలు, భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మాటలలో స్పష్టత వస్తుంది. అంటే తడబడుతూ మాట్లాడడము అనేటువంటిది పోతుంది. మనలో ధైర్యం పెరుగుతుంది. మన చుట్టూ రక్షణ అనేది ఏర్పడుతుంది. నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా అమ్మవారు దాన్ని తీసేస్తుందన్నమాట. దిష్టి దోషాలు, నర పీడలు, పరప్రయోగాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసవతల పడేసేటువంటి శక్తి ఉన్నటువంటి మహావారాహి ధ్యానాన్ని మీకు ఇప్పుడు అందిస్తున్నాను. అందరూ చక్కగా శ్రద్ధగా అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ వినండి. మేఘశ్యామల కోమలాంబుజరుషాం సింహే స్థితాం సస్మితాం ముద్రాం పాశధనుః కపాలమసికాం చక్రాబ్జపానిద్వయాం ఉద్యచ్చంద్రకళాధరాం త్రినయనాం శంఖం రదాంగం తథా ధ్యాత్వైతాం జగదీశ్వరీం భయహరాం వారాహరూపాం భజే అంటూ ఉన్నాడు. మేఘం వంటి నల్లని వర్ణం కలిగి, పద్మం వంటి కోమలమైన కాంతి కలిగి, సింహవాహనంపై అధిష్ఠించి, ముఖంపై చిరునవ్వులు చిందుతూ, తన 8 చేతులలో అభయ వరద ముద్రలను, పాశమును, ధనస్సును, కపాలమును, ఖడ్గమును, చక్రమును, పద్మమును మరియు శంఖమును ధరించి, ఉదయించే చంద్రుడి కలను శిరస్సుపై ధరించి, శివుని వలె 3 కన్నులు కలిగి, భక్తుల భయాలను పోగొట్టేటువంటి జగదీశ్వరి అయినటువంటి వారాహీదేవిని నేను మనసారా ప్రార్థిస్తున్నాను అని యొక్క శ్లోకం అర్థం. ఇందులో అమ్మవారి ఆయుధాల గురించి ఉందండి. అమ్మవారి ఆయుధం ఏమిటి? ప్రధాన ఆయుధం నాగలి అండి. అది మనస్సు అనే పొలాన్ని దున్ని అజ్ఞానం అనే కలుప మొక్కలను తొలగించి జ్ఞానము అనేటువంటి విత్తనాన్ని నాటనిస్తుందండి అమ్మవారిని ప్రార్థిస్తే. ముసలి అండి మరొక వాహనం, మరొక ఆయుధం. అహంకారాన్ని మరియు గర్వాన్ని అణిచివేసేందుకు ఈ ముసలం అంటే రోకలి ప్రతీక. శత్రువుల సంహారానికి మరియు అంతర్గత వికారాల నిర్మూలనకు కూడా ఈ ముసలం అనేది ఉపయోగిస్తుంది. పాశము, అంకుశము ఉంటుంది. పాశము అంటే ప్రాణులపై ఉండే మోహాన్ని, బంధాల నుండి లాగేస్తుంది తల్లి. భక్తులను దుర్మార్గం నుండి లాగి రక్షిస్తుందన్నమాట. చెడు మార్గాల వైపు వెళ్లకుండా చేస్తుంది. అంకుశంతో ఏం చేస్తాడండి మావటివాడు? ఏనుగును అదుపు చేస్తాడు. అంత పెద్ద ఏనుగును అదుపు చేసినట్లుగా అదుపు తప్పిన మన మనస్సుని, మదమెక్కిన మన మనస్సుని నియంత్రించడానికి ప్రత్యేక అమ్మని పట్టుకుంటే ఇవన్నీ చేస్తుంది. శంఖము విజయానికి, మనకు విజయాలను ఇస్తుంది. అంతేకాదు మంగళకరమైన శబ్దానికి సంకేతము. దుష్ట సంకల్పాలతో నిండినటువంటి మన హృదయాన్ని, బుద్ధిని తన శంఖనాదముచో ప్రాణశక్తిని ఉద్దీపన చేసి శుభ సంకల్పాలతో, మంచి ఆలోచనలతో నింపేస్తుందండి. చేతిలో ఖడ్గం, కత్తి ధరించి ఉంటుందండి. అంటే అజ్ఞానం అనేటువంటి దాన్ని ఖడ్గంతో ఖండించి వేసి జ్ఞానోదయాన్ని కలిగించేటువంటి తల్లి అండి. కీటకము అంటే డాలు, భక్తులను ఆపదలు మరియు దుష్ట శక్తుల నుంచి రక్షిస్తుందండి ఆ డాలుతోటి అమ్మవారు. అమ్మను నమ్ముకున్న వారికి ఎన్ని ఉపయోగాలు కలుగుతాయండి. కాబట్టి వారాహిదేవిని నిత్యము కూడా పూజించండి. ఆషాఢ మాసము శుక్లపక్షమున వచ్చే వారాహి నవరాత్రుల యందు శత్రువులను సంహరించే ఆ మహాదేవిని తప్పక ఆచరించాలి అని మనకు శాస్త్రము చెబుతున్నాయండి. ఆషాఢే శుక్లపక్షేతు వారాహి నవరాత్రకం తత్రార్చనీయన్ మహాదేవీం సర్వశత్రు నివారణీం అంటూ ఉన్నాడు. అంతేకాదండి, ముసలం చ హలం శంఖ చక్రే చ దదతీం కరై వరాహ వదనం వందే వారాహిం విశ్వరూపిణిం. ఎలాంటి రూపాలని పూజించాలో కూడా చెప్పారండి. ఇలా ఇప్పుడు నేను చెప్పాను కదండి, నాగలి, రోకలి, శంఖము, చక్రము ధరించి వరాహ రూపముతో ఉన్న విశ్వరూపిణి అయిన వారాహిదేవికి నమస్కరించాలట. ఆషాఢ మాసంలో ఈ ఆయుధాలతో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం వలన ఆ వ్యక్తికి రక్షణ మరియు సకల ఆటంకాలు కూడా తొలగిపోతాయి అని చెప్పడం జరిగిందండి. అమ్మవారికి 9 రూపాలు ఉన్నాయండి. నవవారాహి రూపాలు అంటారు.
ఆ వారాహి రూపాలను రోజు స్మరించినా కూడా చాలా విశేషమైన ఫలితాలు వస్తాయండి. అవేమిటంటే బృహద్వారాహీ చ తదా లఘు వారాహ్యపి ప్రియా సప్తమీ చ తదా దేవి కిరాతీ చ తతః పరం పంచమీ చ తదా దేవి ధూమ్రా చైవ తదా భవేత్ ఉన్మత్తాఖ్యా చ వై వారాహి స్వప్నేశీ చ తదా భవేత్ వార్తాళీ చేతి విఘ్నేయ నవరూపా చ సా స్మృత అని బృహత్వారాహి, లఘువారాహి, స్వప్నవారాహి, తిరస్కరిణీ వారాహి, కిరాతవారాహి, పంచమీ వారాహి, మహావారాహి, వార్తాళీ వారాహి, ధూమ్రవారాహి అని 9 రూపాలండి. అసలు ఈ రూపాలను స్మరించడం వలన, ఈ నామాలను చెప్పడం వల్లనే శత్రుబాధలన్నీ కూడా తొలగిపోతాయి, కార్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి అమ్మవారిని మంత్రస్వరూపము. బ్రహ్మాండ పురాణం ప్రకారం వారాహిమాత ప్రధానంగా లలితాపరాభట్టారికాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు. వారాహిమాతకు సంబంధించి వివిధ గ్రంథాలలో వేరువేరు రూపాలు ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 9 రూపాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. కొన్ని చోట్ల పాఠాంతరాలు అనేవి ఉన్నాయండి, అంటే వేరే పేర్లు అనేవి చెప్పడం జరిగింది, కానీ ఇవి బాగా కనబడుతూ ఉన్నాయి. ఈ 9 రూపాయలకు అవతార ధ్యానాలు కూడా ఉన్నాయి. అవి మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, తదుపరి వీడియోలో అవి కూడా మీకు అందజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా చక్కగా మొదట చెప్పినటువంటి శ్లోకాన్ని 9 రోజులు చెప్పుకోండి. ఈ చివరిలో చెప్పినటువంటి 9 వారాహి రూపాలను కూడా మనసులో స్మరించండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.